Hello everyone, good evening all. I hope you might be knowing me. So anyway, myself Dharan Sai. So today we'll be seeing some kind of strategy. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, సో ఎగ్జామ్ రాసేటప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటి అనేది. సో ఇన్ మై ఫ్యూ వర్డ్స్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్, ఓకే, as well as we'll solve some important questions from this topic of machine design. Okay, so before getting into this concept of important questions, let me give you a simple suggestion enti ante, say hope you have prepared well for this examination. ఈ ఎగ్జామ్కి మీరు చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. మీకు ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే, సో యూ మైట్ హ్యావ్ ఫెయిల్ దోస్ సబ్జెక్ట్స్ అండ్ దెన్ అంటే మీకు ఆ క్వశ్చన్స్ కానీ ఒకవేళ ఆ సబ్జెక్ట్ నుంచి ఏదైనా క్వశ్చన్స్ కానీ మీకు ఎగ్జామ్లో కనిపించినట్లయితే, అరే యార్ నాకు దీనికి ఆన్సర్ తెలుసు, ఇమీడియట్గా పెట్టేస్తారు అనమాట. యూ మైట్ బీ కీపింగ్ ద ఆన్సర్స్ ఇన్స్టాంటేనియస్లీ. అంటే అక్కడ వాడు ఏం చెప్పాడు, ఏం అడిగాడు అంటే మనం డైరెక్ట్గా అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని అంటే మనం వి ట్రై టు కంప్లీట్ దట్ స్టేట్మెంట్ మనం అజంప్షన్ చేసుకుంటాం అనమాట. ఓకే వీడు ఇది ఇచ్చేసాడు, దీనికి ఆన్సర్ ఇదే ఉంటుంది అని ఒక ఆతురతతోటి. సో యూ విల్ బీ టెండింగ్ టు కమిట్ సమ్ మిస్టేక్స్. ఇలాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో యూ ప్లీజ్ ట్రై అవాయిడింగ్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. సో డోంట్ బీ ఇన్ హరీ. మీ దగ్గర చాలా సఫిషియంట్ టైం ఉంటుంది. ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఈ టైంని మీరు ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే, సపోజ్ లెట్ మీ అస్యూమ్ దట్ యూ నో ఏ పర్టికులర్ సబ్జెక్ట్ వెల్. లెట్ మీ అస్యూమ్ దట్ సబ్జెక్ట్ టు బి మెషిన్ డిజైన్ ఇట్ సెల్ఫ్. మీకు ఈ సబ్జెక్ట్ బాగా వచ్చు, చాలా బాగా వచ్చు. నౌ హియర్ యూ హ్యావ్ గాట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్, సో కాల్డ్ టాపిక్ కాల్డ్ డిజైన్ ఫర్ స్టాటిక్ లోడింగ్. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటంటే ఏ ఆప్షన్ సెట్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. అరే క్వశ్చన్ నీకు తెలుసు, క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ ఇది ఉంటుందని నీకు తెలుసు, బట్ సో ద ఆన్సర్ ఈస్ నాట్ దెర్ ఇన్ ద ఆప్షన్స్. సో నువ్వేం చేస్తావంటే ఓకే ఇది కాదేమో, సో ఇఫ్ నాట్ దిస్ వాట్స్ నెక్స్ట్, అంటే ఇది కాకుంటే ఇంకేమై ఉంటుంది ఆన్సర్ అని యూ విల్ స్టార్ట్ థింకింగ్ ఆన్ దాట్ పర్టికులర్ క్వశ్చన్. ఎందుకనంటే నీకు ఈ సబ్జెక్ట్తో బాగా కనెక్ట్ అయిపోయావు కదా. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ యూ ట్రై, అంటే ఆ క్వశ్చన్లో కూర్చొని యూ ట్రై సాల్వింగ్, యూ ట్రై ఫైండింగ్ ది ఆన్సర్. 1 నిమిషం అయిపోతుంది, 2 నిమిషాలు అయిపోతుంది, 3 నిమిషాలు అయిపోతుంది. ఇట్లా ఏంటంటే సో యాజ్ యూ డింట్ లీవ్ దట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ నువ్వు వదలలేకపోయావు కాబట్టి రిమెంబర్ దాట్ ఇంకో క్వశ్చన్ కూడా ఆ టైం నువ్వు ఏదైతే టైం ఆ క్వశ్చన్లో పర్టికులర్ క్వశ్చన్ నువ్వు వేస్ట్ చేసావో దానివల్ల యూ విల్ నాట్ బి ఏబుల్ టు సాల్వ్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు టాకిల్ మల్టిపుల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ అహెడ్. దానికంటే చాలా ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అప్కమింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. సో ఈ విధంగా ఒకవేళ ఇది ఒక క్వశ్చన్ అనుకుందాం, ఇలాగ మీరు లెట్ మీ అస్యూమ్ దట్ యు ఆర్ స్ట్రక్ ఎట్ మల్టిపుల్ క్వశ్చన్స్. ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్లో మీరు స్ట్రక్ అవ్వడం వల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి, లాస్ట్కి లెట్ మీ అస్యూమ్ దట్ 150 క్వశ్చన్స్ ఒక ఎగ్జామ్లో ఉన్నట్లయితే యూ విల్ బీ ఓన్లీ సాల్వింగ్ 100 క్వశ్చన్స్. రిమైనింగ్ 50 క్వశ్చన్స్ ఏమయ్యాయి? హూ విల్ సాల్వ్ దోస్ రిమైనింగ్ 50 క్వశ్చన్స్? You only need to solve that remaining 50 questions as well. అంటే నీకు ఇక్కడ ఏం తెలియాలి అని అంటే ఎగ్జామ్ రాసేది, సో యూ నీడ్ టు హ్యావ్ సర్టెన్ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీ ఉండాలి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ. రిమెంబర్ దట్ ఇన్ దాట్ 50 క్వశ్చన్స్ అట్లీస్ట్ నీకు ఒక 30 క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసు అనుకుందాం. ఇఫ్ యూ నో ది ఆన్సర్ ఫర్ 30 క్వశ్చన్స్, 100 + 30 130 మార్కులు రావాల్సిన నీకు, అంటే లెట్ మీ అస్యూమ్ దట్ సో వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్ అటెంప్టెడ్ టిల్ దెన్ 100 క్వశ్చన్స్ నీకు 100కి 100 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అండ్ దెన్ సో 130 నీకు క్యాపబిలిటీ ఎగ్జామ్లో, బట్ యూ విల్ బీ ల్యాండింగ్ ఎట్ 130 కాదు కదా, 100 కాదు కదా, 90, 80, 70 దగ్గర ల్యాండ్ అయిపోతావు. హాఫ్ ది మార్క్స్ యూ విల్ బీ గెటింగ్ బికాస్ యూ హ్యావ్ వేస్టెడ్ సమ్ టైమ్ అండ్ దెన్ అవుట్ ఆఫ్ సమ్ కన్ఫ్యూజన్ మీరేంటంటే ఆన్సర్స్ని రాంగ్ పెట్టే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. So for this reason, my suggestion to you is, you should know when to leave a particular question. అంటే ఏదన్నా ఒక సిచ్యువేషన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టాలి అని మనకు తెలియాలి. ఆ క్వశ్చన్ నాకు రాదు, ఓకే లెట్స్ లీవ్ ఇట్, లెట్స్ కీప్ ఇట్ అసైడ్ ఫర్ సమ్ టైమ్. అంతేగాని నాకు ఈ సబ్జెక్ట్ నుంచి బాగా వచ్చు, నేను రాసేయాలి, నాకు దీని నుంచి వచ్చేయాలి, దీని నుంచి ఆన్సర్ ఎట్లా నేను ఐడెంటిఫై చేయాలి అనే ఒక బ్యాడ్ థాట్ తోటి, రాంగ్ థాట్ తోటి, అంటే ఆబ్వియస్గా దర్ ఈస్ అ రాంగ్ థాట్, రాంగ్ డెసిషన్. See, you need to know when to leave a particular situation, when to leave a particular question. మీరు ఎప్పుడైతే ఈ స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటారో, ఏ క్వశ్చన్ని ఎప్పుడు వదిలేయాలి అనే ఒక హ్యాబిట్ని మీరు ప్రాక్టీస్ చేయగలరో, రిమెంబర్ దాట్ యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ ది 150 క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామినేషన్. It's my conclusion. So for that reason,
సో ఇక్కడ నా సజెషన్, నా సైడ్ నుంచి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, రిమెంబర్ వెన్ టు లీవ్ ఏ పర్టికులర్ క్వశ్చన్, వెన్ టు మూవ్ అహెడ్. జీవితంలో కావచ్చు, అది ఒక ఎగ్జామ్, ఒక పరీక్షలు అవ్వచ్చు, దేంట్లోనే అవ్వచ్చు, మనం ఒక సిచ్యువేషన్ని ఎక్కడ వదిలేయాలి అనేది మనకి తెలియాలి. So try to keep this point in mind and so try to appear for the examination accordingly. I wish you all the best. So before moving ahead, so let's see the syllabus that we have for the subject machine design. So ikkada how many number of questions that we can expect from this particular subject? So on an average ga chusinattlaithe 10 to 12 questions వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో వెరీ సింపుల్ క్వశ్చన్స్, చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. లెట్స్ సీ దోస్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో, సో విచ్ ఈస్ నథింగ్ బట్ స్టాటిక్ లోడింగ్, డైనమిక్ లోడింగ్, ఈ 3 టాపిక్స్ అనేటివి ఏంటంటే, సో వీ హ్యావ్ టాకిల్డ్ ఇన్ ది క్లాస్ రూమ్ కోర్స్, రైట్? సో హియర్ డిజైన్ ఫర్ స్టాటిక్ లోడింగ్ నుంచి, దీని నుంచి అంటే ఫ్లక్చువేటింగ్ లోడింగ్ నుంచి మనకి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టాపిక్ కాకుండా ఇంకా దేని నుంచి మనకి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అని అంటే, ఐ కెన్ సే దట్ టాపిక్ టు బి జాయింట్స్. ఓకే, నా మూవింగ్ అహెడ్. సో అదర్ టాపిక్ ఏంటంటే, ఈ కాన్సెప్ట్స్ని మనం యూజ్ చేసుకొని మనం అంటే వీ హ్యావ్ డిరైవ్ ది అదర్ కాన్సెప్ట్స్. అంటే ఈ కాన్సెప్ట్స్, దీస్ ఆర్ లైక్ ఫండమెంటల్ టాపిక్స్. ఈ ఫండమెంటల్ టాపిక్స్ యూజ్ చేసి వీ హ్యావ్ డిజైన్ బోల్టెడ్, రివిటెడ్, వెల్డెడ్ కీస్, షాఫ్ట్స్, గియర్స్, బేరింగ్స్ అండ్ బ్రేక్స్ అండ్ షాఫ్ట్స్ అండ్ స్ప్రింగ్స్. అంటే these are the multiple elements that you try designing using by making use of the fundamental concepts that we learn in first 2 chapters. అంటే ఈ 3 టాపిక్స్గా ఇచ్చాడు కానీ, సో వీ హ్యాండిల్ దెమ్ ఇన్ 2 chapters, రైట్? ఓకే, మూవింగ్ అహెడ్ లెట్స్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అనేది విల్ సీ సమ్ క్వశ్చన్స్, విల్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్ హియర్. ఓకే, so let's proceed with the first and foremost chapter, which I consider that to be static and fluctuating loading. దీని నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడిగేదానికి ఛాన్స్ ఉంది అని అంటే, సో హీ మే బీ ఆస్కింగ్ రిగార్డింగ్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. మోస్ట్లీ మనకి థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ నుంచి అడిగేదానికి చాలా ఛాన్స్ ఉంది. Now here if you see which is the best suited theory for ductile metals, ductile metals ki, so which theory is best suited అని అడుగుతున్నాడు. See here as it is, so you can see the names here. So Rankine, Tresca, von Mises, Saint Venance, all these are the theories for static loading. Static loading lo వచ్చే మనకి theories ఇవన్నీ. Okay, so these are the theories for combined loading. Now here, so among these theories, which theory is best suited for ductile metals? Yes, we can say that is Tresca theory. Okay, and so Tresca theory అని మనం ఎందుకు అంటామనంటే, so here mostly Rankine theory. Here there are 2 theories which we have, which we can use for ductile metals. One is Tresca theory and the one is von Mises theory. ఈ రెండిట్లో మనం యూజ్ అంటే 2 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, అలాంటి టైంలో మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి అని అంటే మోస్ట్లీ Tresca థియరీ అని చెప్పాలి. వై? బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద సేఫెస్ట్. అంటే డక్టైల్ మెటల్స్కి ఇది చాలా సేఫ్ థియరీ కాబట్టి, ఉండే ఆప్షన్స్లో వాన్ మైసెస్ కూడా ఉంది కాబట్టి we try considering the answer to be Tresca theory here. Okay, similarly ఒకవేళ బ్రిటిల్ మెటల్స్ అడిగినట్లయితే we know that the theory which is best suited for brittle materials is Rankine's theory. So very simple question, right? Now here, which of the following is the most economical theory? Economical theory ఏంటంటే, see if you observe all the theories, all the possible theories, see Rankine is for brittle, so Tresca and von Mises is for ductile, and Saint Venant అనేది మనం ఎప్పుడు యూజ్ చేయలేదు. సో that is considered to be maximum principal strain theory, which we consider that to be, we never use that particular theory. Okay, ఏ సిచ్యువేషన్లో కూడా మనం వాడేదే లేదు. Now here among these theories which is most economical, అంటే ఎప్పుడైనా most economical అన్నాడంటే the answer is von Mises or distortion energy theory. We also call it as distortion energy theory. Okay, now moving ahead, which of the following is most safest? Just now I said, అంటే see options are remaining same. ఈ ఆప్షన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, కాకపోతే వాడు ఇచ్చే స్టేట్మెంట్, క్వశ్చన్ ఫ్రేమింగే డిఫరెంట్గా ఉంది. Okay, see here, what is the most safest theory here? Among all these theories, Tresca theory is the most safest theory. Tresca theory anedi most safest theory. Keep this point in mind. Now here, similarly, moving ahead, which theory is best suited for hydrostatic loading? See, ఈ క్వశ్చన్స్, ఈ 5 క్వశ్చన్స్ ఏదైతే చెప్పానో,
సో వాట్ ఎవర్ ద 5 questions that we have seen till now, ఈ 5 questions మీద అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ 5-6 questions. ఓకే, నౌ హియర్ విచ్ థియరీ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ హైడ్రోస్టాటిక్ లోడింగ్? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హైడ్రోస్టాటిక్ హెయిగ్, హై 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 హై. సో రిమెంబర్ దట్ ఫర్ హైడ్రోస్టాటిక్ లోడింగ్ హెయిగ్ అనే ఒక థియరీని మనం వాడతాం. వీ ఆల్సో కాల్ ఇట్ యాస్ టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ. దాన్ని మనం టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ అని కూడా అంటాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి హై 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 హై. సో దిస్ ఈజ్ ఎ సింపుల్ లాజిక్ దట్ యూ కెన్ కన్సిడర్. ఓకే, నౌ మూవింగ్ అహెడ్. సో ఇది కూడా ఒక క్వశ్చన్, వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. నౌ హీ మైట్ బి ఆస్కింగ్ అస్ టు కన్సిడర్ ద రిలేషన్ బిట్వీన్ SYS అండ్ SYT అకార్డింగ్ టు ట్రెస్కా థియరీ. ఈ ట్రెస్కా థియరీ నుంచి మనకి రిలేషన్ ఏమొస్తుంది? SYS is equal to 0.5 times SYT. 1 second. Penny one. This one. So where is this one? 1 second. ఇదే తంతి బోర్డుది. Examination 2021 from Civil Engineering discipline. For prelims preparation, I took online test series from ACE online platform and used to regularly solve their subject-wise test and full-length test. Then for mains preparation, I solved question banks which were given to me as a part of mains postal program from ACE online. And then last but not the least, for interview preparation, I followed the interview guidance material which was given to me as a part of ACE Online's interview guidance program. I am Vinit Kumar. Let's see this question. So here the relation between SYS and SYT. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? So we know that the relation is nothing but ఈ రిలేషన్ అనేది SYS అనేది 0.5 times SYT. This is according to Tresca. Tresca నుంచి వచ్చిన రిలేషన్ ఇది. Remember, if at all if that is von Mises అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు we need to choose the answer as C. Answer is C. For von Mises it is 0.577 times SYT. Keep this point in mind. ఓకే, అంటే సిమిలర్గా ఉంటాయి ఆన్సర్స్ బట్ సేమ్ ఆన్సర్ కాదు. సో డిపెండింగ్ ఆన్ ద థియరీ వీ నీడ్ టు చూస్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ అహెడ్. ఓకే, ద కండిషన్ ఫర్ ప్యూర్ షియర్ లోడింగ్. సో ఇట్లాంటి క్వశ్చన్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ప్యూర్ షియర్ అంటే ఏంటి? షియర్ ఓన్లీ షియర్గా యాక్ట్ అయితే అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే సో ప్యూర్ షియర్ లోడింగ్ అనొచ్చు. ఓన్లీ షియర్ స్ట్రెసెస్ కానీ ఉంటే అది ఒక టైప్ ఆఫ్ ప్యూర్ షియర్ లోడింగ్. ఈ ప్యూర్ షియర్లో ఒకవేళ షియర్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది, ఆ సిచ్యువేషన్లో నార్మల్ స్ట్రెసెస్ అన్నీ కలిపితే ఏమవుతాయి? ఎంత ఉంటాయి? రిమెంబర్ దాట్ ఆల్వేస్ ద కండిషన్ ఫర్ ప్యూర్ షియర్. హైడ్రోస్టాటిక్ లోడింగ్ అంటే ఏంటి? అన్ని డైరెక్షన్స్లో సేమ్ స్ట్రెస్ ఉండడం. సో వాట్ ఈస్ ప్యూర్ షియర్ లోడింగ్? అన్ని డైరెక్షన్ స్ట్రెసెస్ని, ఏ స్ట్రెసెస్? నార్మల్ స్ట్రెసెస్ని మీరు యాడ్ చేస్తే దాని సమ్ 0 వస్తే దాన్ని ప్యూర్ షియర్ లోడింగ్ అంటాం. రిమెంబర్ దాట్ ద సమ్ ఆఫ్ నార్మల్ స్ట్రెసెస్, so in case of pure shear loading is 0, whereas in case of hydrostatic loading the stress in every direction remains same. ఇలా మీరు అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే యూ నీడ్ టు ఫ్రీజ్ ఇన్ యువర్ మైండ్. ఓకే, ఇలా కదా హైడ్రోస్టాటిక్ లోడింగ్ అంటే ఏంటి? ఓకే, అన్ని వైపులా సేమ్ లోడ్ ఉండడాన్ని మనం హైడ్రోస్టాటిక్ లోడింగ్ అంటాం. ఓకే, ప్యూర్ షియర్ లోడింగ్ అంటే ఏంటి? అన్ని డైరెక్షన్ స్ట్రెసెస్ని మనం యాడ్ చేస్తే 0 అవ్వడాన్ని మనం ప్యూర్ షియర్ లోడింగ్ అంటాం. సో ట్రై టు రిమెంబర్ ఇన్ దిస్ మేనర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ ఎస్టిమేట్ ద సేమ్ సేఫ్టీ ఫర్ యాక్సియల్ లోడింగ్?
ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా అడిగేదానికి లీస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ సో ఎనీవే వీ నీడ్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. రిమెంబర్ దట్ యాక్సియల్ లోడింగ్ అన్నాడు కదా, యాక్సియల్ లోడింగ్ అంటే నార్మల్ లోడింగ్. నార్మల్ లోడింగ్, ఫర్ నార్మల్ లోడింగ్ రిమెంబర్ దట్ ఓన్లీ ఫర్ నార్మల్ లోడింగ్. ఒకవేళ నార్మల్ లోడింగ్ కానీ యాక్సియల్ లోడింగ్ కానీ యాక్ట్ అయినట్లయితే అన్ని థియరీస్ కూడా, ఆల్ ద థియరీస్ ప్రిడిక్ట్ సేమ్ సేఫ్టీ, అన్ని థియరీస్ కూడా సేమ్ సేఫ్టీ ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి. వై? బికాస్ రిమెంబర్ దట్ ఓన్లీ సిగ్మా 1 is present here. Sigma 1 is present, which is nothing but sigma, which is nothing but equal to load by area. దీని లోడ్ బై ఏరియా అనుకుందాం. సో సిగ్మా 2 అండ్ సిగ్మా 3, దీస్ ఆర్ జీరోస్. ఓకే, అకార్డింగ్ టు మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ ఈక్వేషన్ ఏమొస్తుంది? సిగ్మా మ్యాక్సిమం. సో మ్యాక్సిమం స్ట్రెస్ ఐడెంటిఫై చేయాలి. ఈ మూడిట్లో మ్యాక్సిమం స్ట్రెస్ ఏంటి? సిగ్మా, విచ్ ఇస్ పీ బై ఏ. సో పీ బై ఏ, విచ్ ఇస్ సిగ్మా 1, is equal to SYT by factor of safety. మీరు ఏ థియరీ అన్నా తీసుకోండి, ఆ థియరీ నుంచి వచ్చే కండిషన్ ఇదే. ఓన్లీ యు గెట్ ద సేమ్ కండిషన్ ఫర్ ఆల్ ద థియరీస్ అండర్ దిస్ లోడింగ్ కండిషన్. ఈ పర్టికులర్ లోడింగ్కి మాత్రమే ఏ థియరీ తీసుకున్నా ఈ కండిషన్ మాత్రమే వస్తుంది. సో ద ఆన్సర్ హియర్ ఇస్ డి. ఆన్సర్ హియర్ ఇస్ డి. ఓకే, నౌ మూవింగ్ టు fluctuating loading. You can see that which of the following is the most safest theory. అన్ని థియరీస్లో గల ఇవన్నీ చూడండి. సి ప్రీవియస్ అన్ని థియరీస్ అని స్టాటిక్ లోడింగ్ థియరీస్ అయితే, దీస్ థియరీస్ ఆర్ ఫర్ ఫ్లక్చువేటింగ్ లోడింగ్. దీస్ ఆర్ ఫర్ ఫ్లక్చువేటింగ్ లోడింగ్. ఫ్లక్చువేటింగ్ లోడింగ్లో ఏ థియరీ సేఫ్ అన్నట్లయితే రిమెంబర్ దట్ సోడర్బర్గ్ థియరీ అనేది చాలా చాలా సేఫ్. సేఫ్ సోడా అంటే సేఫ్ సోడా అనుకోండి, సేఫ్ మీకు ఈజీగా ఉంటుంది రిమెంబర్ చేసుకుందాన్ని, గుర్తుపెట్టుకున్న దానికి. సేఫ్ సోడా. ఓకే, సో సోడర్బర్గ్ థియరీ అనేది సేఫ్. ఓకే, సో ట్రై టు రిమెంబర్ ఇన్ దిస్ మేనర్. ఓకే, లాజిక్స్ కొన్ని లాజిక్స్ పెట్టుకోవాలంటే తప్పదు. ఈ లాజిక్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో కూడా ఏంటంటే మీరు త్వరగా ఆన్సర్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ ప్రిపేర్డ్ ఫర్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ ప్రిపేరింగ్ ఫర్ TSPSC, అంటే ఇఫ్ యూ డింట్ నెవర్ ఎవర్ ప్రిపేర్డ్ ఫర్ గేట్ కానీ ఈఎస్సి కానీ ప్రిపేర్ అయినట్లు కాకపోతే, రిమెంబర్ ఇన్ దాట్ సిచ్యువేషన్ ఇట్లాంటి చిన్ని ట్రిక్స్ అనేటివి దీస్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ టు రిమెంబర్ దీస్ ఆన్సర్స్. ఓకే, నౌ విచ్ థియరీ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ డక్టైల్ మెటీరియల్స్? డక్టైల్ మెటీరియల్స్కి ఏ థియరీ బాగా సూట్ అవుతుంది అని అంటే మళ్ళీ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే సోడర్బర్గ్ అన్న. ఈ సోడా అన్న ఏదైతే చెప్పాడో ఆ సోడా అన్న చెప్పిందే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ థియరీ. సి ఈవెన్ ఫర్ డక్టైల్ మెటీరియల్ దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద సేఫెస్ట్ వన్. ఒకవేళ సోడర్బర్గ్, మళ్ళీ అదే క్వశ్చన్ చూడండి, ద సేమ్ క్వశ్చన్, బెస్ట్ సూటెడ్ ఫర్ డక్టైల్ మెటీరియల్స్ అన్నాడు. కాకపోతే గుడ్మెన్ ఇచ్చాడు, మాడిఫైడ్ గుడ్మెన్ ఇచ్చాడు, గర్బర్ అండ్ ఏఎస్ఎంఈ, ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చేశారు. ఇలాంటి టైంలో సోడర్బర్గ్ అన్న లేకపోతే, ఈ సోడా అన్న లేకపోతే మనం ఏం చేయాలి? ఎవరిని చూస్ చేసుకోవాలి? మంచి మనిషి ఎవడైతే ఉంటాడో అతన్ని చూస్ చేసుకోవాలన్నమాట. సో హియర్ చూడండి, ఇద్దరు మంచి మనుషులు ఉన్నారు ఇక్కడ. అంటే ఇతను ఏంటంటే నార్మల్ మంచి మనిషి, ఇతను ఏంటంటే చేంజ్ అయిన మంచి మనిషి. అంటే చేంజ్ అయ్యాడు ఇతను. ఎవరి కోసం? ఈ డక్టైల్ మెటీరియల్ కోసం చేంజ్ అయ్యాడు. దీన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దీనికోసం చేంజ్ అయ్యాడు అనమాట. ఒకవేళ డక్టైల్ మెటీరియల్ కోసం చేంజ్ అయితే రిమెంబర్ దట్ ఆ థియరీని మనం ఏమంటామంటే మాడిఫైడ్ గుడ్మెన్ థియరీ అంటాం. రిమెంబర్ దట్ సోడర్బర్గ్ కానీ ఇవ్వకుంటే, if Soderbergh is not there in that particular position, if modified is there, రిమెంబర్ దట్ మాడిఫైడ్ గుడ్మెన్ థియరీ అనేది దీనికి నెక్స్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఏంటి అని అనేది, సో మేజర్లీ ఆ క్వశ్చన్ వచ్చే ఛాన్సే లేదు. రిమెంబర్ దట్ మోస్ట్లీ వీ మేక్ యూజ్ ఆఫ్ సోడర్బర్గ్ థియరీ, లేదంటే మాడిఫైడ్ గుడ్మెన్ థియరీ అంతే. ఓకే, నౌ మూవింగ్ అహెడ్, ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్ అనేది మనం ఏ టెస్ట్ నుంచి ఐడెంటిఫై చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్. ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఫ్లక్చువేటింగ్ స్ట్రెంగ్త్. టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది స్టాటిక్ స్ట్రెంగ్త్. కంప్రెషన్ స్ట్రెంగ్త్ అనేది, ఈ కంప్రెషన్ టెస్ట్ అనేది కూడా స్టాటికే. సో షియర్ దిస్ ఈజ్ ఆల్సో వీ అప్లై గ్రాడ్యువల్ లోడింగ్ ఇన్ దీస్ 3. వెరాస్ ఫెటీగ్ టెస్ట్ ఏం టెస్ట్ అండి? ఆర్ఆర్ మోర్స్ టెస్ట్. దాన్ని ఏమంటాము? ఆర్ఆర్ మోర్స్ టెస్ట్. సో ఒకవేళ ఆర్ఆర్ ఆర్ రొటేటింగ్ బీమ్ టెస్ట్ అని కూడా అంటాం దాన్ని. రొటేటింగ్ బీమ్
రొటేటింగ్ బీమ్ టెస్ట్. సో ఈ రెండు టెస్ట్లు ఏంటి అంటే ఫెటిక్ టెస్ట్ అనమాట. రిమెంబర్ దాట్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఇది చేంజ్ అయ్యే స్ట్రెంత్ కాబట్టి, అండర్ సైక్లిక్ లోడింగ్ మనకు వచ్చే స్ట్రెంత్ కాబట్టి ఎప్పుడు కూడా దాన్ని మనం ఫెటిక్ టెస్ట్ నుంచి ఐడెంటిఫై చేస్తాం. ఓకే, నా మూవింగ్ అహెడ్ ఇది ఒక స్టాండర్డ్ రిలేషన్. ఏమడిగాడు ఇక్కడ చూడండి, ద రిలేషన్ బిట్వీన్ ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ అండ్ అల్టిమేట్ స్ట్రెంత్. ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ప్లీజ్ సే మీ వాట్ కుడ్ బి ది ఆన్సర్. ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ అనేది ఎస్యూటీ రీచ్ అవుతుందన్నాడు. ఇది కంప్లీట్గా అబ్సర్డ్ ఆన్సర్ కాదు. రిమెంబర్ దాట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ ఎప్పుడూ కూడా 50% ఆఫ్ ఎస్యూటీ ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ మైల్డ్ స్టీల్. ఇది ఏ మెంబర్కి అని అన్నట్లయితే దిస్ ఈజ్ ఫర్ మైల్డ్ స్టీల్కి. ఒకవేళ అంటే వాడు ఏం మెటీరియల్ మెన్షన్ చేయలేదు కాబట్టి యాజ్ హీ డింట్ మెన్షన్ ఎనీ మెటీరియల్ వీ వర్ చూసింగ్ దిస్ పర్టికులర్ ఆన్సర్ టు బి 0.5 times SUT. ఒకవేళ ఇఫ్ హీ సేస్ దట్ ద మెటీరియల్ ఇస్ క్యాస్ట్ ఐరన్, ఆ సిచ్యువేషన్లో వీ అస్యూమ్ దట్ SE ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ SUT. 40% అనుకుంటాము ఆ సిచ్యువేషన్లో. ఓకే, ఇట్ చేంజెస్ డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్, ఇట్ విల్ చేంజ్. బట్ ఏమీ చెప్పలేదు అన్నట్టు ఇఫ్ నథింగ్ ఇస్ గివెన్ వీ కన్సిడర్ దట్ టు బి 0.5 times SUT అంతే. ఓకే, మూవింగ్ అహెడ్. ఓకే, ద మినిమం ఎస్టిమేటెడ్ లైఫ్ కరస్పాండింగ్ టు ఎండ్యూరెన్స్ స్ట్రెంత్. చూడండి ఆన్సర్ ఏమై ఉంటుందో చూడండి ఒకసారి. సో ఆన్సర్ 10⁶ సైకిల్సేనా? Is it 10⁶, 7, 3, 5? రిమెంబర్ దట్ హీ సేస్ మినిమం ఎస్టిమేటెడ్. అంటే మనం ఎస్టిమేట్ చేస్తున్నాం, మన ఒక గ్రాఫ్ నుంచి మనం లైఫ్ అనేది ఒక కాంపోనెంట్కి ఎస్టిమేట్ చేస్తాం ఇక్కడ. అంటే ఫెటిక్ టెస్ట్ నుంచి వీఆర్ ఎస్టిమేటింగ్, అంటే ఒక కాంపోనెంట్ అనేది మనం సైక్లిక్ లోడ్ అప్లై చేసినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా ఫెయిల్ అయిపోతుంది, ఎన్ని సైకిల్స్ దగ్గర ఫెయిల్ అవుతుంది అనేది మనం ఎస్టిమేట్ చేస్తాం. ఓకే, ఇలా ఎస్టిమేట్ చేసినప్పుడు మనకి ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ దగ్గర మినిమం ఎంత లైఫ్ వస్తుంది అని అంటే 10⁶ సైకిల్స్. దిస్ ఈజ్ ఆల్సో, ఇది మీరు బై హార్ట్ బట్టి కొట్టాల్సిందే తప్పదు. ఓకే, దీస్ ఆర్ సమ్ స్టాండర్డ్. ఈ మెషిన్ డిజైన్లో మీకు ఎలా ఉంటుంది అని అంటే ఇఫ్ యూ నో దీస్ గ్రాఫ్స్, ఈ గ్రాఫ్స్ అన్నీ మీకు తెలిసినట్లయితే, సో ఆ డేటా ఒకవేళ కంటెంట్ మీకు తెలిసినట్లయితే, సో దాట్ పర్టికులర్ కంటెంట్ ఈస్ ఆల్రెడీ ఫ్రోజన్ ఇన్ యువర్ మైండ్. ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా సింపుల్ అయిపోతాయి మీకు. వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మోస్ట్లీ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. నౌ మూవింగ్ టు ది అదర్ క్వశ్చన్, ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ డిక్రీజెస్ విత్. అంటే మన SE వాల్యూ ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ అనేది మెటీరియల్ యొక్క స్ట్రెంత్ అనేది ఎలా డిక్రీజ్ అవుతుంది అనే క్వశ్చన్ అడిగాడు. రిమెంబర్ దట్ ఇక్కడ ఏంటి అని అంటే మెంబర్ ఎలా ఫెయిల్ అవుతుంది అంటే క్రాక్స్ జనరేట్ అవ్వడం వల్ల ఫెయిల్ అవుతుంది. సైక్లిక్ లోడింగ్లో ఎప్పుడూ కూడా క్రాక్స్ ఉండే పొజిషన్లో స్ట్రెసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ స్ట్రెసెస్ ద కాంపోనెంట్ ఫెయిల్స్ వెరీ ఎర్లీ. ఇక్కడ ఏమంటున్నాడు అంటే హీఈస్ స్పీకింగ్ ఆఫ్ సర్ఫేస్ ఫినిష్. అంటే ఒకవేళ సర్ఫేస్ ఫినిష్ని మనం పెంచితే, ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఫినిష్, ప్లీజ్ సే మీ, ఆర్ ఇంక్రీజ్ ఇన్, let me remove this as okay, so increase in surface roughness అనుకుందాం. ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ రఫ్నెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందనంటే సీ హియర్ విల్ బీ హ్యావింగ్ ఎ రఫ్ సర్ఫేస్. ఒక స్మూత్ సర్ఫేస్కి రఫ్ సర్ఫేస్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఇది రఫ్ సర్ఫేస్ అయితే ఇది స్మూత్ సర్ఫేస్. దిస్ ఈజ్ స్మూత్ సర్ఫేస్. ఇక్కడ చూడండి దీంట్లో క్రాక్స్ లేవు. ఎప్పుడైతే రిమెంబర్ దాట్ వెన్ ఎవర్ ఎనీ పర్టికులర్ కండిషన్ జనరేట్స్ క్రాక్, ఒకవేళ క్రాక్ని కానీ జనరేట్ చేసినట్లయితే రిమెంబర్ దట్ హియర్ వీ హ్యావ్ గాట్ క్రాక్స్, ఇది ఒక క్రాక్ టైప్. రిమెంబర్ దట్ బికాస్ ఆఫ్ దిస్ మన కాంపోనెంట్ త్వరగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రెంత్ అంటే ఏమీ లేదు, ఏ స్ట్రెస్ దగ్గర ఫెయిల్ అవుతుంది అంటే రిమెంబర్ దాట్ ఇక్కడ మనకి ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ అనేది ఏ స్ట్రెస్ దగ్గర అయితే మెంబర్ ఫెయిల్ అయిపోతుందో దాన్ని మనం ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ అంటున్నాం కాబట్టి స్ట్రెంత్ అంటున్నాం కాబట్టి రిమెంబర్ దాట్ ద స్ట్రెంత్ డ్రాప్స్, వీ కెనాట్ ఆపరేట్ ద మెంబర్ ఎట్ హయ్యర్ లోడ్స్. ఇది ఒక చిన్న కంక్లూజన్. రిమెంబర్ దాట్ సర్ఫేస్ రఫ్నెస్ will not allow, అంటే మన రఫ్నెస్ ఇంక్రీజ్ అయితే it is not going to allow to operate the member at higher stresses.
కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. ఒకవేళ సైజ్ ఇంక్రీజ్ అయింది, సైజ్ ఇంక్రీజ్ అయినా కానీ వీ నో దట్ ద ప్రాబబిలిటీ అంటే పెద్ద కాంపోనెంట్లో మనకి ఎక్కువ డిఫెక్ట్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఎక్కువ ఉండేదానికి పెద్ద సైజ్లో ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్, దీన్ని కూడా మనం పెద్ద సైజ్ మెంబర్స్ని ఎక్కువ స్ట్రెసెస్ దగ్గర ఆపరేట్ చెయ్యలేము. ఎందుకనంటే రిమెంబర్ దట్ ద ప్రాబబిలిటీ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ డిఫెక్ట్స్ ఆర్ మోర్. ఇంక్రీజ్ ఇన్ రిలయబిలిటీ అంటే మీరు ఒక స్ట్రెస్, రిలయబిలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్, అది బతికుండే ఛాన్సెస్. బతికుండాలి అని అంటే ఎప్పుడైనా కానీ మనం దానికి తక్కువ స్ట్రెస్ ఇస్తే బతుకుతుందయ్యా అది. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు బండి ఉంది కదా అని చెప్పి సో 120, 140, 150 కొడితే ఈ బైక్ ఏమైనా వస్తుందా, లైఫ్ వస్తుందా? రిమెంబర్ దట్ వీ షుడ్ నాట్ ఆపరేట్ ద మెంబర్ అట్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్. మీరు ఎక్కువ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఆపరేట్ చేసినప్పుడు దాని లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మీ దగ్గర మీకు బైక్ ఇచ్చారు, మీ ఫాదర్ మీకు బైక్ ఇచ్చారు, సో లెట్ మీ అస్యూమ్ దట్ యు ఆర్ ఓన్లీ ఆపరేటింగ్ డ్రైవింగ్ ఎట్ 40, 50, 60 నామినల్ స్పీడ్, ఎకానమీ స్పీడ్లో పోతున్నారు. మీరు 30,000 కిలోమీటర్స్ తిరిగినా, 50,000 కిలోమీటర్స్ తిరిగినా రీబోరింగ్ వచ్చేదానికి ఛాన్స్ లేదు వెహికల్. అంటే అంత సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు. విచ్ మీన్స్ లైఫ్ ఆఫ్ ద మెంబర్ ఇంక్రీజెస్. అంటే ఇక్కడ కూడా ఏంటంటే రిలయబిలిటీ ఏంటి అని అంటే ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. త్వరగా ఫెయిల్ అవ్వకూడదు, ఎక్కువసేపు యూజ్ చేసిన తర్వాత ఫెయిల్ అవ్వాలి అని అంటే మన కాంపోనెంట్ మీద అప్లై చేసే స్ట్రెస్ మనం ఎప్పుడూ కూడా తక్కువ అప్లై చేయాలి అనేది ఇక్కడ ఆన్సర్. అంటే హియర్ స్ట్రెంత్ అని అంటే ద మ్యాక్సిమం స్ట్రెస్ దట్ వీ కెన్ ఆపరేట్. ఈ మూడు కూడా ఎస్. సో ఈ మూడిటి వల్ల yes, we are dropping the strength, we are considering lesser strength. So here I can say that the answer is all of the above. That's it. Okay. Similarly, stress concentration decreases with, అంటే ఇక్కడ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది క్వశ్చన్. డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ హోల్. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్న సైజ్ హోల్స్కి ఎక్కువ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, పెద్ద సైజ్ హోల్స్కి తక్కువ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. విత్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ హోల్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ హోల్ ఇస్ ది ఆన్సర్. ఇస్ నాట్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ decreases, it is decreasing with increase in size of hole. Okay, now moving ahead, which of the following theories estimate the same safety? Manam ante intaku mundara em chesamante we have considered, so what kind of loading was asked over there? Axial loading తీసుకున్నాము, ఇక్కడ reverse loading. Axial loading ki anni theories same safety ni istayi, alane reversed loading ki kuda anni theories same safety istayi. Same, they predict the same safety. Keep this point in mind, very very important. Okay, reversed loading ki static loading lo vachi, so normal loading ki axial loading ki, so they predict, every theory predict the same safety. Very simple. ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్ షాఫ్ట్స్ నుంచి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం. ఇక్కడ రిమెంబర్ దట్ టార్షనల్ స్ట్రెంగ్త్ అన్నాడు, ఇక్కడ టార్షనల్ స్ట్రెంగ్త్ అంటున్నాడు. కాబట్టి రిమెంబర్ దట్ నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానండి ఇక్కడ. సో ఇక్కడ వెన్ ఎవర్ హీ గివ్ సచ్ కండిషన్, అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు హీఈస్ హ్యావింగ్ సమ్ అజంప్షన్స్ ఇన్ హిజ్ మైండ్. ఆ అజంప్షన్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మెటీరియల్ అనేది ఒక హాలోకి సాలిడ్కి రెండిటికి మెటీరియల్ సేమ్ మెటీరియల్తో మీరు కాంపోనెంట్ని తయారు చేసినట్లయితే, రిమెంబర్ దట్ ఒక షాఫ్ట్ ఉంది, ఆ షాఫ్ట్కి నేను ఇప్పుడు సెంటర్లో హోల్ చేశాను. హోల్ చేయడం వల్ల దాని యొక్క స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అనేది క్వశ్చన్. ఇక్కడ లెట్ మీ అస్యూమ్ దట్ వీ హ్యావ్ ఎ సాలిడ్ షాఫ్ట్, ఎగ్జిస్టింగ్ సాలిడ్ షాఫ్ట్, దానికి మధ్యలో మనం హోల్ చేస్తే వీఆర్ రిమూవింగ్ మెటీరియల్. రిమెంబర్ దట్ ఎప్పుడూ కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ కాంపోనెంట్ ఇస్ డిపెండెంట్ ఆన్ మెటీరియల్. ఇప్పుడు హాలోకి ఎక్కువ మెటీరియల్ ఉంటుందా, సాలిడ్కి ఎక్కువ మెటీరియల్ ఉంటుందా? సాలిడ్కి ఎక్కువ మెటీరియల్ ఉంటుంది, ఆబ్వియస్గా దానికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, ద రేషియో ఆఫ్ టార్షనల్ స్ట్రెంగ్త్ ఆఫ్ హాలో టు సాలిడ్. హాలో ఎప్పుడైనా కానీ తక్కువ మెటీరియల్ ఉంటుంది కాబట్టి దానికి తక్కువ స్ట్రెంగ్త్ ఉండాలి, అంటే సాలిడ్కి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండాలి. రిమెంబర్ దట్ న్యూమరేటర్ అనేది తక్కువ, డినామినేటర్ అనేది ఎక్కువ ఉండాలి. ఇక్కడ మీరు చూడండి, ఈ ఆప్షన్ సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ వీ కెన్ సింప్లీ ఎలిమినేట్. ఎందుకనంటే న్యూమరేటర్ ఎక్కువ వాల్యూ ఉంది, వీ కెన్ సింప్లీ ఎలిమినేట్. స్ట్రెంగ్త్ ఎప్పుడూ కూడా మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది.
Okay, now here the answer is between 15/16 and 80/81. ఇక్కడ వీడు ఏం చెప్పలేదు కాబట్టి the standard answer is A. Nothing is specified. So the standard answer is 15/16. Keep this point in mind. Okay, so for this simple question, it is not actually strength equation ఏంటి అని అంటే torsional strength of halo divided by torsional strength of solid. దీని యొక్క ఈక్వేషన్ ఏంటంటే 1 minus k power 4 అంటాం. k అంటే ఏంటి అని అంటే di/do of halo shaft. ఓకే, ఒకవేళ ఈ di/do 1/2 అయినట్లయితే దీని వాల్యూ 15/16 వస్తుంది. ఒకవేళ ఈ వాల్యూ 1/3 అయినట్లయితే we get this as, so what is this value? 80/81 వస్తుంది. So when nothing is specified, forget about 1/3. 1/3 is not necessary. The standard relation here is 15/16. అంతే. ఓకే, మూవింగ్ అహెడ్. సేమ్ అదే క్వశ్చన్, సేమ్ అట్లాంటి క్వశ్చనే, కాకపోతే ఇప్పుడు రేషియో ఆఫ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఆఫ్ హ్యాలో టు సాలిడ్ అన్నాడు కాబట్టి హ్యాలోకి తక్కువ మెటీరియల్ ఉంటుంది, మెటీరియల్ తక్కువ ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. అరే లోడ్ సేమ్ అవుతుంది కదా, మనకి స్ట్రెస్ ఈక్వేషన్ ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు, సో T/J ఇంటూ ఆర్ అనుకుందాం, T/J ఆర్ T/Z అనుకుందాం. మీరు చూడండి, టార్క్ సేమ్ అయినప్పుడు ఎప్పుడు కూడా దిస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ జీ ఈజ్ ఎ పారామీటర్ ఆఫ్ ఏరియా ఎక్కువ ఉంటే స్ట్రెస్ తక్కువ ఉంటుందా? దిస్ టూ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఓకే, విచ్ మీన్స్ హియర్ ఇన్ దిస్ కేస్ హాలో షాఫ్ట్కి తక్కువ మెటీరియల్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ స్ట్రెసెస్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ సో మోర్ బై లెస్ అంటే న్యూమరేటర్లో ఎక్కువ ఉండాలి, డినామినేటర్ తక్కువ ఉండాలి, అంతే. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? దీనికి 15/16 కాకుండా 16/15 అవుతుంది. సో మోస్ట్లీ దీస్ టూ, అంటే అమాంగ్ దీస్ టూ మన ఆన్సర్ ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అంటే ఈయన ఎగ్జామినేషన్ సాలిడ్ బై హాలో ఇచ్చాడు, అప్పుడు ఆన్సర్ మారిపోయి. చూడండి, సేమ్ వాల్యూ ఇంత ముందర క్వశ్చన్కి ఏంటి అని అంటే ఇట్ వాస్ 15/16, బట్ దిస్ క్వశ్చన్ దీనికి ఏమైంది? మనకి 16/15 అయింది. చూసారా, ఈ యొక్క చిన్న స్టేట్మెంట్ వల్ల షియర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన ఆన్సర్ మారిపోయింది. అంటే ఎగ్జామ్లో వాడు ఎలా ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఇఫ్ యూ అంటే మీరు ఈ అబ్జర్వేషన్ మీరు చేయలేదు అన్నట్లయితే యూ చూస్, ఈవెన్ ఈ క్వశ్చన్కి కూడా మీరు 15/16 ఆన్సర్ చూస్ చేసుకొని వెళ్ళిపోయారే అనుకుందాం, ఏమవుతుంది సార్? రాంగ్ ఆన్సర్. అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Okay, I hope so you got this simple clarity, right? Okay, moving ahead. Similarly, if the shaft diameter is doubled, then అంటే ఒకవేళ షాఫ్ట్ డయామీటర్ కానీ డబుల్ అయితే పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఏమవుతుంది? We know that power is proportional to torque and torque transmission capacity is proportional to section modulus. ఓకే, ఈ సెక్షన్ మాడ్యులస్, పోలార్ సెక్షన్ మాడ్యులస్ అనుకుందాం, దిస్ ఈజ్ ప్రపోర్షనల్ టు డయామీటర్ క్యూబ్. అంటే ఎప్పుడు కూడా పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇస్ ప్రపోర్షనల్ టు డయామీటర్ క్యూబ్. అంటే డయామీటర్ డబుల్ అయితే పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ కూడా 2 times డయామీటర్ క్యూబ్ అంటే 8 times ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ద షాఫ్ట్ డయామీటర్ ఇస్ డబుల్డ్ దెన్ ద పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇంక్రీజెస్ బై 2 times కాదు, ఆన్సర్ ఏంటంటే 8 times. డబల్ అవ్వదండి, 8 times ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నౌ హియర్ ద షాఫ్ట్ ఈస్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టాటిక్ అయితే దాన్ని మనం ఈల్డ్ స్ట్రెంత్తో డిజైన్ చేస్తాం. ఒకవేళ సో ఇన్ఫైనైట్ లైఫ్ కావాలి అంటే ఎండ్యూరెన్స్ స్ట్రెంత్, ఇది కూడా ఫెటిగ్ స్ట్రెంత్. సైక్లిక్ లోడింగ్లో మనం యూజ్ చేసే 2 terms, ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి. ఓకే, సో వీ మేక్ యూజ్ ఆఫ్ బోత్ ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ అండ్ ఫెటిగ్ స్ట్రెంత్ అంటారు సైక్లిక్ లోడింగ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. సో హియర్ అంటే ఈల్డ్ స్ట్రెంత్ ఇచ్చేసాడు, ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ ఇచ్చాడు, ఫెటిగ్ స్ట్రెంత్ కూడా ఇచ్చాడు, కాబట్టి ద ఆన్సర్ ఇస్ ఆల్ ది అబవ్. ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఎస్వైఎస్కి ఎస్వైటీకి మధ్యలో రిలేషన్ ఏంటి మనం చూసింది? ట్రెస్కా థియరీ అయితే 0.5 వస్తుంది, వాన్ మైసిస్ అయితే 0.577 వస్తుంది. అలానే రిమెంబర్ దట్ వీ హ్యావ్ వన్ మోర్ రిలేషన్ హియర్ విచ్ ఈస్ అకార్డింగ్ టు ASME. మన ఆంధ్ర స్టూడెంట్స్ మెకానికల్ పోరగాళ్ళ సో సమ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఓకే,
So what is this? Is it American Society of Mechanical Engineers or AS Students of Mechanical Engineering? Anything of your choice. మన AS వాళ్ళే అనుకుందాం, AS వాళ్ళ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు అనుకుందాం. సో నాట్ అన్ ఇష్యూ. సో హియర్ ASME ఏం చెప్తుంది అని అంటే, సో ఈ రెండు వాల్యూస్ కూడా తీసుకోవద్దు. ఎందుకనంటే కంబైన్డ్ లోడింగ్లో మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈ రెండింటి వాల్యూస్ కంటే ఇంకా తక్కువ తీసుకుందాం, ఇంకా సేఫ్గా ఉందాం అంటుంది. అంటే సో లెట్స్ నాట్ ఆపరేట్ ద మెంబర్ ఎట్ హయ్యర్ వాల్యూస్, లెట్స్ ఆపరేట్ ద మెంబర్ ఎట్ మచ్ లోవర్ వాల్యూస్ టు కీప్ ద సిస్టమ్ సేఫ్ అని అనేది మనకి ఇక్కడ ASME చెప్తుంది అనమాట. సో ఫ్రమ్ దిస్ ద రిలేషన్ ఇస్ సి 0.5 అనేది ట్రస్కా, దిస్ ఇస్ 1 మైసెస్. ఇది కూడా కాదు ఆన్సర్. ద ఆన్సర్ ఇస్ 30%, 0.3 times SYT. ఓకే, అండ్ ఒకవేళ ఇదే సేమ్ ASME కోడ్, అకార్డింగ్ టు ASME కోడ్ SYS ఆర్ టౌ మ్యాక్సిమం వీ కెన్ రైట్ ఇట్ as 18% ఆఫ్ SUT. SUT కూడా రాసుకోవచ్చు. ఒకవేళ SUT ఇచ్చినట్లయితే ఇక్కడ అది కూడా ఆన్సర్ అయ్యేది. ఓకే, కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. ద టార్క్ ట్రాన్స్మిషన్, టార్క్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఆఫ్ ఎ రొటేటింగ్ యాక్సిల్. యాక్సిల్ అని అన్నాడా, మళ్ళీ టార్క్ ఏంటి సార్? యాక్సిల్ అని చెప్పాడా మరి దానికి టార్క్ ఏమన్నా ఉంటుందా సార్? బుద్ధి ఉందా సార్ కొంచెం వీడికి? ఏం సార్ దానికి టార్క్ ఈక్వేషన్ ఏమన్నా వస్తుందా సార్? రిమెంబర్ దట్, జస్ట్ టు కన్ఫ్యూజ్ యూ. వాడు అన్ని టార్క్ ఈక్వేషన్లు ఇచ్చాడు చూడండి. T1 ఇంటూ ఆర్, F ఇంటూ ఆర్, T1 మైనస్ T2 ఇంటూ ఆర్ అని ఇట్లా అన్నీ ఇచ్చేసాడు. సి యూ విల్ బి గెటింగ్ కన్ఫ్యూజ్డ్. అంటే షాఫ్ట్ ఇచ్చాడు కదా, ఫోర్స్ ఇంటూ రేడియస్ ఉంటుందేమో అని మీరు అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ది ఆన్సర్. సో హియర్ ద ఆన్సర్ ఇస్, ఎందుకంటే ఇది రొటేట్ అవుతుంది కదా, ఇది రొటేటింగ్ షాఫ్ట్ అనుకుంటారు మీరు, రొటేటింగ్ యాక్సిల్ అనేది గమనించరు. సో హియర్ ఫర్ దట్ రీజన్ సి టార్క్ అని చూసారు, ట్రాన్స్మిషన్ అన్నారు, రొటేటింగ్ అన్నారు, యాక్సిల్ని మిస్ చేశారే అనుకుందాం. ఆన్సర్ యుల్ బి చూసింగ్ ఇట్ యాజ్ బి, ఫోర్స్ ఇంటూ రేడియస్ అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ది ఆన్సర్. ద ఆన్సర్ ఇస్ 0. సే యాక్సిల్ నెవర్ ఎవర్ పార్టిసిపేట్స్ ఇన్ టార్క్ ట్రాన్స్మిషన్. అది దాని యొక్క మంచి గుణం. ఓకే, మీరు ఏమైనా చేయండి, అది నేను చేయను రాబోయ్ అంటుంది అది. దట్స్ ఇట్. ఓకే, నా మూవింగ్ టు ద టాపిక్ ఆఫ్ జాయింట్స్. దీని నుంచి కూడా మంచి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్. ఓకే, నా మూవింగ్ టు సి, ఆర్ యూ గెటింగ్ ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్? వస్తున్నాయి కదా, ఆర్ యూ గెటింగ్ ది ఆన్సర్స్? ఐ హోప్ సో యూ ఆర్ గెటింగ్, యూ ఆర్ సాల్వింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఐ హోప్ సో. సో let me wish so. Okay, the relation between core diameter and major diameter of metric thread. Metric thread అంటే ఏంటయ్యా బాబు అని అంటే, దిస్ ఈజ్ ఏ V thread of included angle 60 degrees. ఇది V thread అండి. ఆ థ్రెడ్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది అని అంటే 60 degrees ఉంటుంది, అంతే. దట్స్ ఇట్. Now in such situation the standard relation that we have is core diameter అనేది D minus √3p ఉంటుంది. The answer, direct answer. So you need to mark this as √3p. Okay, tensile strength of bolt. Tensile strength అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే, రిమెంబర్ దట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా రిమెంబర్ దట్ మెటీరియల్ స్ట్రెంగ్త్ ఇంటూ ఏరియాగా తీసుకుంటాం. ఇక్కడ కూడా ఏం ఏరియా తీసుకుంటాం అయ్యానంటే మినిమం ఏరియా తీసుకుంటాం. SYT ఇంటూ π/4 DC² అనుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. ఈ సిచ్యువేషన్లో పిచ్కి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే దెర్ ఈస్ నో టర్మ్ విచ్ ఇంక్లూడ్స్ పిచ్ హియర్ ఇన్ దిస్ ఈక్వేషన్, నో పిచ్ టర్మ్. సిమిలర్లీ ఇంక్రీజ్ ఇన్ డెప్త్ ఆఫ్ థ్రెడ్. ఒకవేళ డెప్త్ కానీ ఇంక్రీజ్ అయినట్లయితే చూడండి, డెప్త్ ఇంక్రీజ్ అయిందా, మినిమం డయామీటర్ డిక్రీజ్ అయిపోతుంది. మినిమం డయామీటర్ డిక్రీజ్ అవుతుంది కదా, ఈ పని జరగకూడదు. మినిమం డయామీటర్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, స్ట్రెంగ్త్ డిక్రీజ్ అయిపోతుంది. చూడండి, స్ట్రెంగ్త్ డిక్రీజెస్, ఇక్కడ ఏమన్నాడు, స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్ అన్నాడు. ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఇంక్రీజ్ ఇన్ కోర్ డయామీటర్ అంటున్నాడు. ఎస్, రిమెంబర్ దట్ కోర్ డయామీటర్ ఇంక్రీజ్ చేసినట్లయితే టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద ఆన్సర్ ఇస్ సి. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ ఆన్సర్. ఓకే, సిమిలర్లీ క్రషింగ్ స్ట్రెంగ్త్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? క్రషింగ్ ఎలా జరుగుతుంది? ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్కి మధ్యలో అణిచివేత.
ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్ని అదిమేయడాన్ని మనం క్రషింగ్ అంటాం. సి అదుముతుంది కదా. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్రషింగ్ ఇఫ్ యూ కన్సిడర్ ద ప్రొజెక్టెడ్ ఏరియా ఆఫ్ క్రషింగ్ పర్ థ్రెడ్? ఒక టర్న్కి మనం ప్రొజెక్టెడ్ ఏరియా తీసుకుంటే π/4 d² మైనస్ dc². ఒకవేళ రిమెంబర్ దట్, okay, if I consider crushing strength Fc, this is nothing but SYC into π/4 d² minus dc² into number of threads into contact. ఓకే, ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే పిచ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. రిమెంబర్ దట్ థ్రెడ్ అనేది ఇలా ఉంటుందా? సో థ్రెడ్స్ ఇట్లా ఉంటాయా? మీరు పిచ్ ఇంక్రీజ్ చేసినట్లయితే, పిచ్ ఇంక్రీజ్ చేస్తే డెప్త్ అనేది అంటే ఇలా డెప్త్ ఇంక్రీజ్ అయిపోతుంది. డెప్త్ ఇంక్రీజ్ అయిపోతుంది. డెప్త్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుంది చూడండి. సో హియర్ ఈ సైజ్ అనేది పెరుగుతుందా? రిమెంబర్ దట్ యాజ్ సైజ్ ఇస్ ఇంక్రీజింగ్, అరే థ్రెడ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. పిచ్ ఇంక్రీజ్ అయితే థ్రెడ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. థ్రెడ్ సైజ్ ఇంక్రీజ్ అయితే క్రషింగ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ లాజిక్, అంతేనా? సో ఇంక్రీజ్ ఇన్ పిచ్, ఓకే, ఇది ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, డిక్రీజ్ ఇన్ డెప్త్ ఆఫ్ థ్రెడ్, అరే డెప్త్ తగ్గిస్తే మన థ్రెడ్ సైజ్ తగ్గిపోయిందా? థ్రెడ్ సైజ్ తగ్గుతుంది కదా. సో దీనివల్ల మనకి క్రషింగ్ స్ట్రెంత్ పెరిగే ఛాన్స్ లేదు. ఇంక్రీజ్ ఇన్ కోర్ డయామీటర్ ఇంక్రీజ్ అయినా కానీ మన డెప్త్ అనేది మారిపోతుంది. కాబట్టి రిమెంబర్ దాట్ మన పిచ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల రిమెంబర్ దాట్ క్రషింగ్ స్ట్రెంత్ ఇంక్రీజెస్. ఇలాంటి వెరీ చిన్ని క్వశ్చన్స్, సింపుల్ లాజికల్ క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. ఓకే, టార్క్ రిక్వైర్డ్ ఫర్ టైటనింగ్ ఇస్, అంటే ఈ టార్క్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అని అనేది ఒక క్వశ్చన్ అనమాట. రిమెంబర్ దట్ ఇన్ కేస్ ఆఫ్ బోల్ట్స్ T into 2π is equal to initial tightening load into pitch. ఈ రిలేషన్, సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిలేషన్ దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, 2πt is equal to Fi into P. ఇక్కడ మీరు చూడండి, సో టార్క్ అనేది, సో దిస్ ఈస్ ప్రపోర్షనల్ టు పిచ్, directly proportional to pitch. It is not inversely proportional to, directly proportional to pitch. Okay, now representation, bolt representation ఇచ్చాడు, దీని యొక్క ఆన్సర్ అడుగుతున్నాడు. లెట్స్ సీ ద ఆన్సర్ ఫర్ దిస్. M24 220, 24 అనేది నామినల్ డయామీటర్, 2 అనేది పిచ్, 20 అనేది నామినల్ లెంత్. ఓకే, ఇక్కడ M అనేది మెట్రిక్, 20 mm నామినల్ డయామీటర్ అన్నాడు. అరే 20 mm నామినల్ డయామీటరా లేకపోతే నామినల్ లెంతా? దిస్ ఈజ్ డయామీటర్ కాదు, దిస్ ఈజ్ నామినల్ లెంత్. మనం 20 ఇచ్చాడు కదా అని చెప్పి ఇమీడియట్గా అబ్బా నాకు ఆన్సర్ వచ్చేసింది బాబు అని చెప్పి పెట్టేస్తాం. ఆన్సర్ ఏ, యూ విల్ మార్క్ ఇట్ ఆన్సర్ ఏ అండ్ దెన్ యూ విల్ ప్రొసీడ్ ఫసాక్. అక్కడతో మీ ఆన్సర్ రాంగ్, కథం. ఓకే, నా 24 mm కోర్ డయామీటర్, అరే అది కోర్ డయామీటర్ కాదురా భయ్, అది దట్ ఈస్ వాట్, దిస్ ఈస్ నామినల్ డయామీటర్ డి, నాట్ డిసి. నామినల్ డయామీటర్, మేజర్ డయామీటర్ అది, ఇట్ ఈస్ నాట్ మైనర్ డయామీటర్. ఇడేమన్నాడు చూడండి, కోర్ డయామీటర్, మైనర్ డయామీటర్ అంటున్నాడు, విచ్ ఈస్ రాంగ్. ఇక్కడ డయామీటర్ అన్నాడు కదా, అబ్బా, సో విచ్ మీన్స్ ఎస్ ఆన్సర్ ఇదే ఏంటుందని చెప్పి మార్కెట్ కాదు, అది కూడా కాదు. 60 degree థ్రెడ్ యాంగిల్, అరే రే మెట్రిక్ అన్నాడు కదా, మెట్రిక్ అంటే 60 degree థ్రెడ్ యాంగిల్ ఉండేదానికి ఛాన్స్ ఉంది కదా. దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్, దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. అండ్ 2 mm డెప్త్ ఆఫ్ థ్రెడ్, ఇది డెప్త్ కాదు, పిచ్, ఇది కూడా ఆన్సర్ కాదు. ద ఆన్సర్ ఇస్ 60 degree థ్రెడ్ యాంగిల్. ఓకే, కండిషన్ ఫర్ బోల్డ్స్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంత్. ఒకవేళ బోల్డ్స్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంత్ మనం తీసుకున్నట్లయితే దాని యొక్క కండిషన్ ఏముంటుంది అని అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా సేమ్ ఉండాలి. ఓకే, సో మోస్ట్లీ క్రాస్ సెక్షనల్ ఏరియా హ్యాస్ టు బి సేమ్. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైన్ థ్రెడ్ ఓవర్ కోర్స్ థ్రెడ్. ఈ ఫైన్ అనే దాన్ని మనం ఎందుకు వాడతాం రాబాయ్ అంటే, రిమెంబర్ అంటే ఫైన్ అనే దానికి, ఫైన్ థ్రెడ్ అంటే చిన్న పిచ్ ఉంటుంది అనమాట, చాలా చిన్ని పిచ్ ఉంటుంది. మీరు ఇటు తిప్పగానే ఒక టర్న్, అంటే సో మీరు ఒక టర్న్ తిప్పినా ఎక్కువ దూరం వెళ్ళదు అది. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రొటేటింగ్ బై మల్టిపుల్ టర్న్స్ ముందుకు పోతే కదా అది. జనరల్గా రిమెంబర్ దట్ వెన్ ఎవర్ యూ రిక్వైర్ ఫైనర్ అడ్జస్ట్మెంట్స్ వీ మేక్ యూజ్ ఆఫ్ ఫైన్ థ్రెడ్ ఆర్ కోర్స్ థ్రెడ్. ఓకే, టు అలౌ ఫైనర్ అడ్జస్ట్మెంట్. అరే ఆన్సర్ ఉంది. స్ట్రాంగర్ ఇన్ బోత్ టెన్షన్ అండ్ షియర్. అరే మనకి ఎప్పుడైనా సరే టెన్షన్లో, షియర్లో
దీనివల్ల ఫైన్ వల్ల పిచ్ అనేది తక్కువ ఉంటుంది. ఫైన్లో పిచ్ తక్కువ ఉంటుంది కాబట్టి లెట్ మీ కన్సిడర్ కోర్ డయామీటర్. కోర్ డయామీటర్ ఈక్వేషన్ ఏంటి? జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ d - √3p అనుకున్నామా? ఒకవేళ ఇది తగ్గింది అనుకుందాం, రిమెంబర్ దట్ నెగిటివ్ వాల్యూ ఇస్ డిక్రీసింగ్, దిస్ వాల్యూ ఇంక్రీజ్. కోర్ డయామీటర్, దిస్ ఈస్ మినిమం డయామీటర్. ఈ మినిమం డయామీటర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డయామీటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి జనరల్గా ఈ బోల్ట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతే. ఆన్సర్ ఇస్ ఇది కూడా కరెక్టే. బోత్ 1 and 2. That's it. Okay. I hope you got this answer. Let's move ahead with one more question. Rivets here. Rivets are designed to withstand. Rivets అనే వాటిని generally we are designing to withstand shear. వాటిని షియర్ లోడింగ్ కోసం మనం వాడతాం. ఒకవేళ ప్లేట్స్ మధ్యలో షియరింగ్ వచ్చినట్లయితే ఆ ప్లేట్ ఒకవేళ టెన్షన్ వచ్చింది అనుకోండి, మనం రివెట్స్ని యూజ్ చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ ప్లేట్కి మధ్య, సో కనెక్టింగ్ మెంబర్స్కి మధ్య, అరే లెట్ మీ అస్యూమ్ దట్ పిస్టన్ సిలిండర్కి హెడ్కి మధ్యలో మనం రివెట్లు వాడతామా, బోల్ట్స్ అండ్ నట్స్ వాడతామా? టెన్షన్ వస్తే మనం ఎక్కడ కూడా రివెట్స్ వాడము. ఎందుకనంటే దే ఆర్ మచ్ డక్టైల్ ఇన్ నేచర్. ఆ టెన్జైల్ లోడ్ వల్ల దే డీఫార్మ్ అండ్ దే ఫెయిల్. అందువల్ల మనం వీ డోంట్ యూజ్ దట్. ఓకే, నా మూవింగ్ అహెడ్. ఇఫ్ పిచ్ ఇస్ 4 times, ఇక్కడ మనకి టియరింగ్ ఎఫిషియన్సీ యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే 1 - d/p. స్టాండర్డ్ ఈక్వేషన్, స్టాండర్డ్. దీని నుంచి క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నౌ హియర్ d/p, వీడేమన్నాడో చూడండి. పిచ్ ఇస్ 4 times ద డయామీటర్. పిచ్ ఇస్ 4 times డయామీటర్. సో ఇక్కడ d/p అనేది 1/4 అవుతుంది కాబట్టి దిస్ వాల్యూ కమ్స్ అవుట్ టు బి 75%. ద ఆన్సర్ హియర్ ఇస్ D. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ రివెట్స్ పర్ పిచ్ ఫర్ జిగ్జాగ్ ట్రిపుల్ రివెటెడ్ జాయింట్. ఇక్కడ ఏమన్నాడు? జిగ్జాగ్ అన్నాడు. అది జిగ్జాగా లేకపోతే చైన్ రివెటింగా మనకి సంబంధమే లేదు. జిగ్జాగ్ అంటే ఏంటి? See, let me assume that we have loading in this direction. ఈ డైరెక్షన్లో మీరు లోడ్ అప్లై చేసినప్పుడు రిమెంబర్ దట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ రివెట్స్ అనేటివి జిగ్జాగ్ ఓరియంటేషన్లో ఉన్నాయి. సో దిస్ ఈస్ అంటే చూడండి, దే ఆర్ నాట్ ఇన్ ఆర్డర్. అంటే ఒకటి కిందకి పైకి ఇలా ఉంది. సో దీన్ని మనం జిగ్జాగ్ రివెటింగ్ అంటాం. చైన్ రివెటింగ్ అంటే ఏంటి? ఒకవేళ అన్ని రివెట్స్ అంటే ఒకేలా అరేంజ్ చేయబడి ఉంటే దాన్ని మనం చైన్ రివెటింగ్ అంటాం. దిస్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైప్ ఆఫ్ రివెటింగ్. రిమెంబర్ దట్ ట్రిపుల్ అన్నాడు కాబట్టి రిమెంబర్ ద ఆన్సర్ ఇస్ 3. ఆన్సర్ ఇస్ డైరెక్ట్లీ 3. ఓకే, కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. నవ్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బట్ రివెటెడ్ జాయింట్ అంటే షియర్ స్ట్రెంగ్త్ అనేది జనరల్గా మెటీరియల్ ఇంక్రీజ్ అయితే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి తెలిసింది చిన్న లాజిక్. మెటీరియల్ ఇంక్రీజ్ అయిందా స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ కావాలి. ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రాప్లెట్స్. అంతే, స్ట్రాప్లెట్ అంటే అడిషనల్ ప్లేట్స్. పైన కింద 2 ప్లేట్స్ను పెట్టినప్పుడు దానికి ఎక్కువ స్ట్రెంత్, సపోర్ట్ ఎక్కువ వస్తుంది. ఇట్ ఈస్ గెటింగ్ మోర్ సపోర్ట్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆబ్వియస్గా దాని యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దట్ యాజ్ యూ ఆర్ యూజింగ్ మల్టిపుల్ ప్లేట్స్ హియర్, విచ్ స్ట్రెంత్ ఇస్ ఇంక్రీజింగ్ అని అంటే వీ కెన్ సే దట్ షియర్ స్ట్రెంత్ ఇస్ ఇంక్రీజింగ్, నాట్ టెన్సైల్ స్ట్రెంత్. ఓకే, సో ఇక్కడ రివెట్స్ అనేటివి జనరల్గా వి యూజ్ ఫర్ షియర్ కాబట్టి షియర్ స్ట్రెంత్ టర్మే వస్తుంది మోస్ట్లీ. రిమెంబర్ దట్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ బట్ రివెటెడ్ జాయింట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రాప్లెట్. ఓకే, అండర్స్టాండ్ దిస్. ఓకే, వెల్డ్లో కూడా చాలా రకాల వెల్డ్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ వెల్డ్, సో ట్రాన్స్ఫర్స్ ఫిల్లెట్ వెల్డ్ అండ్ ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్, బట్ వెల్డ్, ఇలాంటివి వెల్డెడ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ట్రాన్స్వర్స్కి ప్యారలల్కి మధ్య షియర్ స్ట్రెంత్ యొక్క రిలేషన్ అడుగుతున్నాడు వీడు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ స్టాండర్డ్ వన్. స్టాండర్డ్ ఆన్సర్ హియర్ ఇస్ 1.17. అంటే షియర్ స్ట్రెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఫిల్లెట్ వెల్డ్ అనేది ఏమొస్తుంది అని అంటే ట్రాన్స్వర్స్ వెల్డ్. దిస్ ఈస్ ట్రాన్స్వర్స్ SYS ఇంటూ 0.828 times H into L అని వస్తుంది. వెరాస్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ ప్యారలల్ వెల్డ్ ఏమొస్తుందని అంటే SYS ఇంటూ 0.707 times H into L అనే ఈక్వేషన్ వస్తుంది.
ఈ ఈక్వేషన్ రావడం వల్ల ఈ రెండింటికి ఎస్వైఎస్ కామన్, హెచ్ఎల్ కామన్, ఈ రేషియో తీసినట్లయితే దీని యొక్క రేషియో వాల్యూ మనకి 1.1711 అనే వాల్యూ వస్తుంది. దాట్స్ ద రీజన్ వై వీ హ్యావ్ రౌండెడ్ దిస్ టు 1.17. ఓకే, నౌ ద రేషియో ఆఫ్ సైజ్ ఆఫ్ వెల్డ్ టు థ్రోట్ థిక్నెస్. సైజ్ అనేది మనం హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. థ్రోట్ థిక్నెస్ అనేది మినిమం థిక్నెస్ అనుకుంటే వీ నో దట్ మినిమం థిక్నెస్ is nothing but 0.707 times. ఈ 707 times అనేది ఏంటి 1/√2. సో దిస్ ఈస్ h/√2. వీడేం అడిగాడు, ద రేషియో ఆఫ్ సైజ్ ఆఫ్ వెల్డ్ h డివైడెడ్ బై థ్రోట్ థిక్నెస్ t is equal to √2. అంతేనా, √2. ద ఆన్సర్ హియర్ ఇస్ √2. అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే, అరే ఈ ఆన్సర్ డైరెక్ట్గా ఉంది, 0.707 మార్క్ చేసామా వెళ్ళిపోయాను, ఆన్సర్ వచ్చేసింది, నాకు ఆన్సర్ ఇదేనని చెప్పి అనుకుంటాను. బట్ దట్ ఈస్ నాట్ ది ఆన్సర్. ఓకే, సి ట్రై టు అబ్జర్వ్. సి మీరు ఫాస్ట్గా చేయాలి కాదనట్లేదు, అదేవిధంగా యూ ఆల్సో నీడ్ టు అబ్జర్వ్ ఫ్యూ థింగ్స్. సో ఇది మీకు తెలిసిన క్వశ్చన్, ఎందుకు మనం మార్క్స్ పోగొట్టుకోవాలి? సో ట్రై టు అబ్జర్వ్ అండ్ దెన్ మార్క్ ఎ రైట్ ఆన్సర్, రైట్? So understand this logic. Okay, so moving ahead, getting into the topic of bearings. So which of the following are pure radial bearings? చూడండి, రేడియల్ బేరింగ్స్లో ఇవి, వీటిలో ఏ బేరింగ్ అనేది ప్యూర్ రేడియల్ బేరింగ్ అంట. ఎమాంగ్ దిస్ డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ అనేది ప్యూర్ రేడియల్ బేరింగ్ కాదు. ఎందుకనంటే డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ అంటే మన ఇన్నర్ రేస్ అవుటర్ రేస్లో ఒక గుంత ఉంటుందన్నమాట. డీప్ గ్రూవ్ అంటేనే ఒక గుంత. ఆ గుంత ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ కెన్ విత్స్టాండ్ స్లైట్ యాక్సియల్ లోడ్ ఇట్ కెన్ టేక్. దాట్స్ ద రీజన్ వై. సో దిస్ ఈస్ నాట్ ఏ ప్యూర్ రేడియల్ బేరింగ్. వెరాజ్ సిలిండ్రికల్ నీడిల్ రోలర్ అనేటివి ప్యూర్ రేడియల్ బేరింగ్స్. దీస్ ఆర్ ప్యూర్ రేడియల్ బేరింగ్స్. కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. సో హియర్ ద ఆన్సర్ ఇస్ 2 and 3. Okay, see, I'll try sharing a link with you. Okay, so mostly in the pinned comments of this particular session, so I'll try linking the notes of complete machine design. If you want, okasari, so you go through that complete notes. Okay, you'll see multiple important points. Dantlo online notes అని ఉంటుంది. సో దాంట్లో మీరు ఇఫ్ యూ ట్రై సీయింగ్ దాట్, సో అంటే మీకు డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ అంటే ఏంటి, సిలిండ్రికల్ రోల్ ఒకసారి చూస్తే చాలు, చూడండి సరిపోతుంది. నథింగ్ మోర్ దాన్ దట్ ఈస్ రిక్వైర్డ్. జస్ట్ టు సీ, అబ్జర్వ్, దట్స్ సఫిషియంట్. ఓకే, నౌ మూవింగ్ అహెడ్, టేపర్డ్ రోలర్ బియరింగ్ సపోర్ట్స్. సి ఎప్పుడన్నా సరే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టేపర్డ్ అన్నాడు కాబట్టి సో ఇట్ కెన్ టేక్ బోత్ రేడియల్ యాజ్ వెల్ యాజ్ యాక్సియల్ లోడ్స్. గుర్తుపెట్టుకోండి, ఇట్ కెన్ టేక్ బోత్ రేడియల్ యాజ్ వెల్ యాజ్ యాక్సియల్ లోడ్స్. వీడు దీన్ని ఇంకో విధంగా అడగొచ్చు. లెట్ మీ అస్యూమ్ దట్ ద రేషియో ఆఫ్ రేడియల్ లోడ్ టు యాక్సియల్ లోడ్ ఆఫ్ థ్రస్ట్ యాంగులర్ కాంటాక్ట్ బాల్ బియరింగ్. ఎప్పుడైతే ఈ నేమ్ ముందర థ్రస్ట్ అని వస్తుందో రిమెంబర్ దట్ ఇన్ సచ్ సిచ్యువేషన్ ఇట్ కెన్ టేక్ మోర్ యాక్సియల్ లోడ్స్ అండ్ మీనింగ్. దానికి ఎక్కువ యాక్సియల్ లోడ్స్ తీసుకునే తత్వం ఉంటుంది. ఒకవేళ థ్రస్ట్ అని మెన్షన్ చేయలే, ఆ తత్వం లేదు అంటే రేడియల్ లోడ్ ఎక్కువ తీసుకుంటుంది కదా. ఓకే, సో అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఇఫ్ ఇట్ ఆల్ థ్రస్ట్ ఇస్ మెన్షన్, అప్పుడు మాత్రమే అది ఎక్కువ యాక్సియల్ లోడ్స్ తీసుకుంటుంది. ఒకవేళ థ్రస్ట్ మెన్షన్ చేయకపోతే ఇట్ జనరలీ విత్ స్టాండ్స్ మోర్ రేడియల్ లోడ్స్. ఓకే, నౌ హియర్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే థ్రస్ట్ అనే ఒక టర్మ్ మెన్షన్ చేసేసాడు ఇక్కడ. అంటే రేడియల్ లోడ్ కంటే యాక్సియల్ లోడే ఎక్కువ తీసుకుంటుంది అనేది దీని యొక్క సారాంశం. సో హియర్ హీ ఈస్ ఆస్కింగ్ us to identify the ratio of radial to axial. ఈ యాక్సియల్ అనే దాన్ని మనం, సో ఇఫ్ ఐ బ్రింగ్ టు దిస్ సైడ్, దిస్ ఇస్ లెస్ దాన్ 1 అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, లెస్ దాన్. వెరీ సింపుల్ క్వశ్చన్స్ యార్. ఓకే, రేషియో ఆఫ్ రేడియల్ లోడ్ టు యాక్సియల్ లోడ్ ఫర్ యాంగులర్. చూడండి, ఇంతకు ముందర దానికి ఏమొచ్చింది, థ్రస్ట్ అన్నాడు కాబట్టి లెస్ దాన్ 1 వచ్చింది. ఇక్కడ థ్రస్ట్ అని మెన్షన్ చేయలే. చూడండి, యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్ అన్నాడు, అంతే, థ్రస్ట్ మెన్షన్ చేయలేదు కాబట్టి రిమెంబర్ దట్ ఇట్ కెన్ టేక్ మోర్ రేడియల్ లోడ్ దాన్ యాక్సియల్ లోడ్. సో FR/FA వాల్యూ ఏమవుతుంది, ఇస్ గ్రేటర్ దాన్ 1.
ఆన్సర్ ఎంత అడుగుతాడు, అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సి మనకి if you understand the concepts, yes, this subject is very very easy. చిన్ని స్టేట్మెంట్స్, చిన్ని కండిషన్స్, ఈ కండిషన్స్ అర్థం చేసుకొని చాలు, నథింగ్ మోర్ దెన్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, ద రేషియో ఆఫ్ యావరేజ్ లైఫ్ టు రేటింగ్ లైఫ్. యావరేజ్ లైఫ్ని మనం L50తో రిప్రజెంట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు 5 times L10. రిమెంబర్ దిస్ రిలేషన్, దిస్ ఈజ్ ఆల్సో స్టాండర్డ్ రిలేషన్. సో యావరేజ్ లైఫ్ టు రేటింగ్ లైఫ్ అనేది the answer is 5. The answer here is 5. Okay, expected life. See, మనకి తెలిసిన రిలేషన్ ఏంటి, L10 రిలేషన్ ఏంటి, L10 is equal to C/P whole power K. K కదా, ఇక్కడ K వాల్యూ బాల్ బియరింగ్కి 3 ఉంటుంది కదా. ఎస్టిమేటెడ్ లైఫ్ అంటే ఈ లైఫ్ రిలేషన్ అనేది ఇస్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ రిలయబిలిటీ. అంటే రిలయబిలిటీ ఎక్కువ ఉంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందా? లేదు. మనకి రిలయబిలిటీకి లైఫ్కి మధ్య రిలేషన్ అంటే రిమెంబర్ దాట్ లైఫ్ అండ్ రిలయబిలిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రిలయబిలిటీ ఎక్కువ ఉంటే, రిలయబిలిటీ అంటే మీనింగ్ ఏంది? సో బతికేదానికి ఛాన్సెస్, ప్రాబబిలిటీ ఆఫ్ సర్వైవల్, ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. మీరు ఒకవేళ లైఫ్ ఎక్కువ తీసేసుకున్నారు అనుకోండి, ఎక్కువ ఎస్టిమేట్ చేశారు, ఛాన్స్ లేదు, కాంపనెంట్ అక్కడ వరకు బతికే ఛాన్సే లేదు. యాక్చువల్గా అది 1000 సైకిల్స్కి ఫెయిల్ అయిపోతే మీరేం ఎస్టిమేట్ చేస్తున్నారు, అది 10,000 సైకిల్స్ దట్ విల్ వర్క్, దాన్ని మనం యూజ్ చేయొచ్చు అంటున్నారు. నో, వీ కెనాట్ యూస్. రిమెంబర్ దట్ మీరు ఎక్కువ సైకిల్స్ మీరు కానీ ఒకవేళ ఎస్టిమేట్ చేస్తే కాంపనెంట్ యొక్క లైఫ్ని, రిమెంబర్ దట్ ఇట్ కెనాట్ ఆపరేట్, ఇట్ కెనాట్ బి ఆపరేటెడ్. ఆ పర్టికులర్ లైఫ్ వరకు బతికే ఛాన్సే లేదబ్బా. లైఫ్ ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకున్నట్లయితే అది బతికే ఛాన్స్ లేదు, అంటే ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఇస్ డిక్రీజింగ్. ఓకే, సో కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. సో హియర్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ రిలయబిలిటీ, ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ రిలయబిలిటీ. చెప్పండి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? As these two are inversely proportional, I can say that increases, sorry, okay, expected life అనేది ఎప్పుడు కూడా increases with decrease in reliability. మన reliability decrease అవుతే obviously this increases. Okay, the load on the ball bearing is doubled. Just now మనం చూసాం కదా, L is equal to C/P whole power K అని అన్నాయి. సో దీంట్లో వాడు ఏమంటున్నాడు, ఇఫ్ ద లోడ్ ఆన్ ద బాల్ బియరింగ్ ఇస్ డబుల్డ్, లోడ్ ఒకవేళ డబుల్ చేస్తే, ఇది 2 times చేశాను, దెన్ ద లైఫ్ డిక్రీజెస్ బై హౌ మెనీ టైమ్స్? రిమెంబర్ దట్ K వాల్యూ ఇస్ 3, 1/2 whole power 3 is nothing but 1/8. It decreases by 8 times. It decreases by 8 times. Okay, now the load rating is 3 times the equivalent load. లోడ్ రేటింగ్ అంటే C is equal to 3 times P అన్నాడు, 3 times P. Then the rating life of ball bearing is L is equal to C/P whole power K. అంటే ఇక్కడ ఏమవుతుంది? సో 3 power K వాల్యూ ఏంటంటే బాల్ బేరింగ్ 3. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 27 into 10⁶ revolutions. Remember the answer is 27 into 10⁶. So like this, so we can expect multiple questions from this particular subject. So మీరు ఏం చేయాలి? As I said, సో ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రై టు సాల్వ్, చూడండి, ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్. ఎగ్జామ్లో మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే, ట్రై టు అండర్స్టాండ్ వెన్ టు లీవ్ ఏ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నాకు వచ్చా రాదా ఎస్టిమేట్ చేయండి. అది ఎస్టిమేట్ చేయాలంటే మీరు ముందుగానే ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. సో ట్రై టు ప్రాక్టీస్ నా టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ టుడేస్ సెషన్. సో అంటే మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలని చాలా ఉంది. సో ఈవెన్ ఐ డింట్ ఇంటరాక్ట్ విత్ యూ పీపుల్. ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ గివెన్ మీ ది ఆన్సర్స్ ఆర్ నాట్, బట్ స్టిల్ నేను అంటే యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ ఐ కెన్ ఐ థాట్ ఆఫ్ సాల్వింగ్. సో దాట్స్ ద రీజన్ వై సో ఐ హ్యావ్ ప్రొసీడెడ్ ఫర్దర్. బట్ ఎనీవే,
ఎనీవే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి అడిగేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్లీజ్ ట్రై సాల్వింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సాల్వ్ చేయండి. ఎగ్జామ్ అనేది అంత అంటే ఎగ్జామ్లో అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగేదానికి స్కోప్ లేదు. టీఎస్పీఎస్సీఏ కాబట్టి ఇంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగరు. బట్ అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనకి 10 నుంచి 12 క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి అవి కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ బేసిక్ ఫండమెంటల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఎస్ యూ కెన్ సింప్లీ సెక్యూర్ మార్క్స్. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. టేక్ కేర్. Hello everyone, my name is Karthikeya Kaushik and I have secured All India Rank 1 in UPSC Engineering Services Examination 2021 from Civil Engineering discipline. For prelims preparation, I took online test series from ACE online platform and used to regularly solve their subject-wise test and full-length test. Then for mains preparation, I solved question banks which were given to me as a part of mains postal program from ACE Online. And then last but not the least, for interview preparation, I followed the interview guidance material which was given to me as a part of ACE Online's interview guidance program. I am Vinit Kumar. I have secured All India Rank 1 in Mechanical Engineering in ESC 2021. I have been associated with ACE Engineering. I have taken various programs like Lives, main classes, postal study course, test series and interview guidance program. So would like to thank all the faculties of ACE. It has helped me in building my concepts and having my fundamentals cleared. I would also like to highlight that in test series I have given various mock tests which have helped me in the time of real exam, and in interview guidance program building confidence in front of interview panel. It has helped me in my success. Myself Abhishek Kumar Sharma. I have scored All India Rank 1 in UPSC Engineering Services Examination 2021 in Electrical Engineering discipline. Now I divide my preparation strategy into 3 basic things. The first thing is that you have to complete your syllabus from a basic standard source. The second thing is that you have to attempt previous year question. The third thing aspirant has to do is to solve as many test series as possible. I made 2 to 3 pages short notes of each and every subject. Now 2 to 3 pages short notes help in quick revision. If you keep working hard, you will definitely get success in this examination. This is what I followed and I wish all the best for all the future aspirants. Thank you. My name is Kuldeep. I have done my BTech from Ambedkar Institute of Technology, which is situated in Delhi, and I have secured All India Rank 1 in ESC 2021 from E&T branch. I took ACE postal course, mains test series and interview guidance program in ESC 2020 and ESC 2021. Hello everyone, my name is Karthikeya Kaushik and I have secured